హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య మదర్ వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియోలో ఒక హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి. అదే తెల్ల శనగలతో చేసే సలాడ్, రిచ్ ప్రోటీన్ సలాడ్. ఇది మనం లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఈ సలాడ్ని మనం తీసుకోవచ్చు. ఈ టేస్టీ సలాడ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఒక గిన్నెలో ఒక అరకప్పు హాఫ్ కప్పు తెల్ల శనగలను తీసుకొని దానిలో వాటర్ పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మనం నెక్స్ట్ డే కనుక సలాడ్ తీసుకోవాలనుకుంటే ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే చూసారు కదా, శనగల సైజు పెద్దగా అవుతాయి. శుభ్రంగా వాటిని మనం వాష్ చేసుకొని ఇప్పుడు మనం కుక్కర్లో వేసి విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు ఈ శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లోకి తీసుకొని చూసారు కదా, ములాగా కొంచెం వాటర్ పోసి అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 6 నుంచి 8 విజిల్స్ వరకు వేయించుకోవాలి. 6 to 8 విజిల్స్ వేయించిన తర్వాత వాటర్ ఏమైనా ఉంటే స్ట్రెయిన్ చేసేసి వాటర్ లేకుండా ఈ శనగల్ని మరొక గిన్నెలోకి వేసుకోండి. చూసారు కదా, శనగలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు సలాడ్ కోసం ఈ తెల్ల శనగల్లో ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న క్యారెట్ను కూడా గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కుకుంబర్ కీరాని కూడా ఒక చిన్న కీరాని తీసుకొని దాన్ని కూడా తురిమి వేసుకోండి. అలాగే ఒక చిన్న సైజు టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ కారానికి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్యారెట్ అలాగే కీరాని తురిమి వేసుకున్నానండి. మీకు చిన్న ముక్కలుగా ఇష్టమైతే చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్, ఆనియన్, టొమాటో అలాగే మిర్చి తీసుకున్నానండి. మీరు సీజనల్గా ఏ వెజిటేబుల్స్ కావాలన్నా కూడా మీరు ఈ సలాడ్లో యాడ్ చేసుకోవచ్చు. ఈ సలాడ్ మరింత టేస్టీగా ఉండడం కోసం డ్రెస్సింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల గట్టి పెరుగుని తీసుకోండి. మీరు వాటర్ ఉంటే కనుక పెరుగులో ఒక స్ట్రైనర్లో పెరుగుని వేసి కాసేపు ఉంచితే వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోతుంది. సో ఆ గట్టి పెరుగుని తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ అలాగే ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, ఒక అరచెక్క నిమ్మకాయ రసాన్ని, లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో 2 టీ స్పూన్ల వరకు ఎక్స్ట్రా వెర్జిన్ ఆలివ్ ఆయిల్ని యాడ్ చేశానండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక విస్కర్తో కానీ స్పూన్తో కానీ మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. పెరుగు, లెమన్ జ్యూస్, పెప్పర్ పౌడర్, సాల్ట్ అలాగే ఆలివ్ ఆయిల్, ఇది డ్రెస్సింగ్ అనమాట. ఇది మనం 2-3 డేస్ ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఇది సలాడ్కి మంచి టేస్ట్ని ఇస్తుంది. మీరు ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి అప్పటికప్పుడు ఈ డ్రెస్సింగ్ని మనం సలాడ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న సలాడ్లో ఈ పెరుగునంతా కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ సలాడ్ని మొత్తం పెరుగు కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం డిన్నర్లో కానీ లేదా లంచ్లో కానీ తీసుకోవచ్చు. వారానికి 2 సార్లు అట్లీస్ట్ 2 టైమ్స్ అయినా మన డిన్నర్లో ఈ సలాడ్ని యాడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే కావాల్సిన ప్రోటీన్ ఈ శనగల ద్వారా లభిస్తుంది. మనకి శనగల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఐరన్, కాల్షియం కూడా లభిస్తాయి. కాల్షియం ఉండడం వల్ల మన ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే ఐరన్ వల్ల రక్తహీనత ఉండదు. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల, అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఆకలి అనేది త్వరగా వేయదు. మన స్టొమక్ అనేది ఫుల్గా ఉండడానికి, ఎక్కువసేపు ఉండడానికి సహాయపడుతుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఆకలని అనిపించదు. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా ఈ కాబూలీ చనా సలాడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ శనగల వల్ల మనకి ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మన హై బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. మన ఇమ్యూనిటీ సిస్టమ్, రోగనిరోధక శక్తి కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మన జుట్టుకి చాలా మంచిది, జుట్టు స్ట్రాంగ్గా ఉంటుంది. మన స్కిన్, మన చర్మం కూడా చాలా బాగుంటుంది. జీర్ణశక్తికి మంచిది, కళ్ళకి మంచిది, ఆస్తమాన్ని తగ్గిస్తుంది. అలాగే ఈ శనగల్లో 0 కొలెస్ట్రాల్, మన కొలెస్ట్రాల్ని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది. సో ఎన్ని ఉపయోగాలున్న ఈ తెల్ల శనగలతో ఈ సలాడ్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ హెల్తీ డైట్లో యాడ్ చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.